మేడం ఒక్క నిమిషం. మీరెవరండి? నేను కొత్తగా జాయిన్ అయిన మేనేజర్ సూర్యవర్ధన్. చెప్పండి సార్. మీరే కదా సూపర్వైజర్ జయరాణి? అవును సార్. ఈ ఫైల్ తీసుకెళ్ళి బంగారు మేడంకి చూపించి సైన్ తీసుకుని రండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇది బంగారు మేడం సైన్ చేయాల్సిన ఫైల్. సైన్ చేయించుకుని పెట్టుకోండి. రాజ్ కుమార్ అని ఒకరు 10 గంటలకు వస్తారు. ఆయనకి ఈ ఫైల్ని హ్యాండ్ ఓవర్ చేయండి. అలాగే సార్. తీసుకోండి. లేట్ అవ్వకూడదు. ఇమ్మీడియట్గా ప్రాసెస్ జరగాలి. వెళ్ళండి. పిన్ని పిన్ని, మీరేంటి ఫైల్ తీసుకొని వెళ్తున్నారు? మేనేజర్ సైన్ చేసుకొని తీసుకురమ్మన్నారు. మీరెవరు బాబు? మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది. సరిపోయింది, నేను తెలీదా? నేను దొరబాబు వాళ్ళ కొడుకు పిన్ని, శేషు. చిన్న వయసులో నన్ను చూసుంటారు. మీరేనా అది? ఎంత పెద్దవాళ్ళైపోయారు. అవును పిన్ని. ఎలా ఉన్నారు బాబు? బాగున్నాను పిన్ని. ఈ కంపెనీలోనే నేను పనిచేస్తున్నాను. మంచిది బాబు. సరే, ఫైల్ నాకు ఇవ్వండి పిన్ని, నేను వెళ్ళి సైన్ చేయించుకొస్తా. లేదు బాబు, నేను బంగారు మేడం దగ్గర సైన్ తీసుకోవాలి. నే వెళ్ళి తీసుకుంటాను. అయ్యో, అదంతా అసలు మ్యాటరే కాదు పిన్ని. మీరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను తీసుకొస్తాను. ఇవ్వండి. బావా. రేయ్ శేషు, రారా. లంచ్ అయిపోయిందా? లేదు బావా, ఇంకా చేయాలి. మనం రెస్టారెంట్కి వెళ్దామా? వెళ్దాం. సరే, ఓకే. బావా, బంగారు సిస్టర్ ఎక్కడా? తను ఎక్కడికో బయటికి వెళ్ళిందిరా. ఏమైంది? ఏం లేదు బావా, ఈ ఫైల్లో బంగారు సిస్టర్ దగ్గర సైన్ తీసుకోవాలి. ఎవరిచ్చారు? సూపర్వైజర్ ఇచ్చారు బావా. ఏ సూపర్వైజరు? అదే బుజ్జి పిన్ని. ఆఫీస్లో నువ్వు కూడా మొదలు పెట్టేశావా? కాదు బావా, ఆవిడ మీకు అత్త అయితే నాకు పిన్నే కదా. చిన్న వయసులో ఆవిడ కూడా నన్ను ఎత్తుకుని పెంచారు బావా. బావా, నువ్వు కోపడతావని నాకు తెలుసు. ఆ టాపిక్ వద్దు. సరే, నేను వస్తా. మరి ఆ ఫైలు? నువ్వే బంగారు సిస్టర్ లేదని చెప్పావుగా. ఇవ్వు, నేను చేస్తానులే. ఇవ్వరా. బావా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు మంచి మూడ్లోనే కదా ఉన్నావు? మాట్లాడాలని చెప్పావు. ఇప్పుడు నేను ఏ మూడ్లో ఉంటే ఏంటి? విషయం ఏంటో చెప్పు. అంటే బంగారు సిస్టర్ని అందరూ మార్చి మార్చి తిడుతూ ఉన్నారు బావా. పాపం బావా, సిస్టర్ కొంచెం కూడా ప్రశాంతత లేకుండా ఉంటున్నారు. ఇంట్లో మా అమ్మ, మా నాన్న, మీ అమ్మ ఎవరికి బంగారు సిస్టర్ ఇష్టం లేదు. ఎందుకో తెలియట్లేదు. అందరి మంచిని మాత్రమే కోరుకునే ఒక అమ్మాయి అందరూ కూడబలుకొని ద్వేషిస్తున్నారు. అదే రకంగా కరెక్ట్ కాదు బావా. నాకు ఇదంతా కూడా ప్రాబ్లం అనిపించలేదు. ఫ్యామిలీ అంటే అటు ఇటు ఉంటారు. ఇదిగో ఝాన్సీ అమ్మ బంగారు సిస్టర్కి సపోర్ట్గా ఉంటారు. జయరాం మామయ్య ఉన్నారు. అదేవిధంగా అదే బావా, మీరు బంగారు సిస్టర్కి సపోర్ట్ చేశారంటే బాగుంటుంది కదా. ఎందుకంటే అమ్మాయిలకు ఎంత కష్టం వచ్చినా భర్త నుంచి సపోర్ట్ ఒకటి ఉంటే అది పెద్ద కష్టం అనిపించదు బావా. ఝాన్సీ అమ్మ నాకెప్పుడు చెప్తూ ఉంటారు, బంగారుని వదిలిపెట్టొద్దు బావా. బంగారు సిస్టర్ చాలా మంచి అమ్మాయి బావా. నిజం చెప్తున్నాను. బంగారు ఇలాంటి ఒక అమ్మాయి మన ఇంటికి రావటం, మీకు భార్యగా దొరకటం మనం అందరం చేసుకున్న పుణ్యం. ఉంటాను బావా. పిన్ని, ఇదిగోండి. చాలా థ్యాంక్స్ బాబు. పర్వాలేదు పిన్ని, దానిలో ఏముంది. వస్తాను. మేడం, మీరేనా సూపర్వైజర్ జయ గారు? అవును, నేనే. ఒక ఫైల్ ఉందని చెప్పారు.
బంగారీ 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 జాను బంగారీ ఏమైంది జాను ఎందుకలా అరుస్తున్నావు? బంగారీ ఎక్కడ? బంగారీ ఎక్కడ? బంగారీ బంగారీ జాన్సమ్మా ఏమైంది జాన్సమ్మా? ఏంటి ప్రాబ్లం? నువ్వు ఈ కంపెనీలో ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీలో ఉన్నావు? నువ్వు ఎలా ఇంత పెద్ద తప్పు చేయగలిగావు? ఏమైంది జాన్సమ్మా? నేనేం చేశాను? మన కంపెనీ నెక్స్ట్ వీక్ లాంచ్ చేయబోయే సీక్రెట్ రెసిపీ ఫార్ములా కాలోజీ దగ్గరికి ఎలా చేరింది? దాని పేటెంట్ రైట్స్ తీసుకున్నాడు అతను. అదెలా జాను? అదే నేను అడుగుతున్నాను. అలా ఎలా? అది మన ప్రోడక్ట్. రాత్రింపగలు మనం అంతా తయారు చేసిన ప్రోడక్ట్. దానికోసం మనం కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాం. అది మన కంపెనీలోనే పెద్ద లాంచ్ అవుతుందని అనుకున్నాము. మనకున్న కస్టమర్స్, డీలర్స్ అందరూ ఆ ప్రాజెక్ట్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ దానికి ఇవాళ ఆ కాలోజీ దాని మీద పేటెంట్ తీసుకున్నాడు. ఎలా ఇది జరిగింది? ఎవరా తప్పు చేసింది? బంగారీ, నీకు తెలియకుండా ఈ తప్పు జరిగే ఛాన్సే లేదు. జాన్సమ్మా, ఈ ప్రోడక్ట్ ఫైల్లోనే ఏదో తప్పు జరుగుంటుంది. ఆ ప్రోడక్ట్ ఉన్న ఫైల్ మన సైన్ లేకుండా ఎవరూ తీసుకోలేరు కదా జాన్సమ్మా. మనం సైన్ చేస్తేనే కదా ల్యాబ్లో తీసుకుంటారు. బంగారీ, నేను ల్యాబ్లో కూడా ఎంక్వైరీ చేశాను. వాళ్లే నాకు ఇన్ఫార్మ్ చేశారు. మన కంపెనీ నుంచే అథారిటీ సైన్ వెళ్ళింది. ఎవరు పెట్టారు సంతకం? చెప్పు బంగారీ. ఆహా, నాకు తెలియదు జాన్సమ్మా. నీకు తెలియకపోతే ఎలా జరిగింది? ఒకటి నేనైనా సైన్ చెయ్యాలి, లేదా నువ్వైనా చేసుండాలి, లేదంటే రవైనా చేసుండాలి. మన కంపెనీలో మన సైన్ లేకుండా బయట ఎవ్వరూ దాన్ని యాక్సెప్ట్ చెయ్యలేరు. ఆఫీస్లో ఆ తప్పు ఎవరు చేశారో తెలియాలి. వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చెయ్యాలి. వాళ్ళకి ఇక మీదట ఆఫీస్లో ఎంట్రీయే లేదు. నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. హలో, చెప్పండి సార్. అలాగా ఏమంటున్నారు సార్?